అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇప్పుడు అది సారు స్టైఫన్తోనే కట్టించండి అప్పుడు ఆ టైంలో. చాలా కష్టపడి ఇప్పటికి కూడా ఎంత టైం వేయడం చూస్తున్నారు కదా, రాత్రి కాల్ చేయడం, పొద్దున కాల్ చేయడం. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంత జాగా ఇంత ఉంటుందా? ఉండదు ఉండదు. ఇక్కడ చూడండి ఇంత స్థలం ఆడుకోవడానికి, గాలి, ఇది ఎంత క్లీన్ గా. మేడం స్కూళ్ళు బాగా ఉండాలంటే ఇప్పుడు మోడల్ స్కూల్, ఇప్పుడు మనం వెళ్ళిన రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, మోడల్ స్కూల్ ఉంది, కస్తూరిబా గాంధీ స్కూల్ ఉంది, మహాత్మా జ్యోతిబా పూలే అనే స్కూల్ ఇప్పుడు షార్ప్ పిల్లలంతా అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతారు. అది వరకు ఇక్కడ పిల్లలు ఇప్పుడు గండ్రపల్లి స్కూల్ పెట్టింది కదా, అదే ఒక ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న హై స్కూల్లో పిల్లలు లేని కానీ ఆ స్కూల్ పెట్టాలి. అది ఇంగ్లీష్ మీడియం పెడితే ఆ స్టాఫ్ అదంతా యూజ్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ స్కూళ్ళు, బిల్డింగ్లు కొంచెం పెద్ద ఊరు అయితే అప్పుడు సర్పంచ్లు ఎందుకంటే అంటే మనం మీరు చదువుకున్నప్పుడు సర్పంచ్లు కొట్లాడి ఒకసారి చెప్పండి. గుడ్ మార్నింగ్. ఎమ్మెల్యేతోని ఇక్కడ నాకు ఎమ్మెల్యేతోని ఫైట్ చేసి ఫండ్స్ తీసుకొచ్చి. గుడ్ మార్నింగ్. వినబడట్లేదు, గట్టిగా చెప్పండి. నేను టీచర్ కాదు, సారు. గుడ్ మార్నింగ్. మీకు ఆటలు అంటే ఇష్టమా? ఏం ఆటలు అంటే ఇష్టము? ఏం ఆడుకుంటారు మీరు? ఏం ఆటలు అంటే ఇష్టం మీకు? క్రికెటేనా? చెస్ చెస్ అంటే తెలుసా? మీకు ఏ ఆటలు తెలుసు? చెస్ అంటే తెలుసా? చెప్పు నువ్వు చెస్ గురించి. చెస్ ఎట్లా ఆడతారు? వైట్ అండ్ బ్లాక్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకేముంటాయి? వాటిని ఎట్లా కదుపుతారు? దేన్ని ఓడిస్తే గెలిచినట్టు? ఇప్పుడు క్రికెట్ అంటే బ్యాట్ బాల్ ఉంటుంది కదా, చెస్ అంటే ఏమేమి ఉంటాయి అందులో? రాజు, రాణి, గుర్రం, మంత్రి, సింహాలు అన్నీ ఉంటాయి కదా. సైనికులు. మీకు ఆడొస్తుందా బుజ్జి? మీకు ఆడొస్తుందా? ఎన్నో క్లాస్ నువ్వు? 10th క్లాస్. వచ్చింది ఒక పాప 7th క్లాస్ పాప, ఒక అమ్మాయి ఉంది, 5th ఇద్దరు ఉన్నారు. వాళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇంటికి ఇవ్వచ్చు, వీళ్ళకేమో ఇక్కడ స్కూల్కి. పిల్లలు చాలా కష్టం. ఇప్పుడైతే మీకు బోర్డు ఇస్తే ఆడతారా మంచిగా? ఫంక్షన్ చేసి చెస్ బోర్డు ఇస్తే ఆడతారా? లీడర్స్ కావచ్చు, లోకల్ వాళ్ళు ఎవరైనా టీచర్స్ కావచ్చు, ఎవరైనా ఇంట్రెస్ట్గా మంచిగా స్ట్రెంత్ ఉండేది నడిపిస్తే ఆ స్కూల్లో ఈ పిల్లలకి ఎవరికి సీట్ దొరకదు. మనం అనుకుంటాం పిల్లలు ఉంటే బాగుండు, అందరు తోలితే మంచిగా. సర్పంచ్ పిల్లలు, ఎంఆర్ఓ పిల్లలు, మా పిల్లలు, మీ పిల్లలు వచ్చినాక వీళ్ళ పిల్లలకు సీట్ ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళు ఆల్రెడీ మన ఇంటికాడ చెప్పడం కావచ్చు, కొంచెం నేచురల్గానే కొంచెం ఇంటెలిజెంట్ ఉండి కావచ్చు, వాళ్ళు ఏదైనా ఎగ్జామ్ లాగా ఉంటాయి. ఇప్పుడు అంతే కదా, పిల్లలు ఎక్కువైనా పెట్టేస్తాం. ఇప్పుడు ఇక్కడ రూమ్లు ఎన్ని ఉన్నాయి, నువ్వు 100 మంది తనలో కూర్చోబెట్టచ్చు కదా. అది ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు సిద్దిపేటలో ఒక స్కూల్ ఉంది, హరీష్ రావు లెటర్ రాసినా కూడా సీట్ ఇయ్యరు ఆ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్. ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు చేస్తుంటారు. అంటే అంతా బాగున్నాయి. ఒక 20 స్కూళ్ళు ఉన్నాయి మనది మొత్తం స్టేట్లో. అట్లా బాగుంది. నో అడ్మిషన్ బోర్డు పెడతారు ప్రైవేట్ స్కూల్లో. వాళ్ళకి ఏంటంటే అక్కడ ఇంకా పిల్లలు వస్తూ ఉంటారు, బాగా చెప్తున్నారని చుట్టుపక్కల. ఎందుకంటే ఏ స్కూల్కి వెళ్ళినా 50,000 1,00,000 రూపాయలు ఫీజులు ఉన్నాయి, పంపిస్తారు. అకామిడేషన్ ఉండదు, బాత్రూమ్లు ఉండవు, టాయిలెట్స్ ఉండవు, ఉండవు. మా ఊర్లో మేడం మెట్పల్ దగ్గర గోదూరు మరి. అప్పటి నుంచి మా ఊర్లో విద్యా కమిటీ వేసుకున్నారు. విద్యా కమిటీ వేసి ప్రైవేటు టీచర్లను ఒక 5-6 సరిపడంతా పెట్టేసి పెద్ద పెట్టేసి మేడం. ఇప్పుడు 650 మంది స్ట్రెంత్. మా ఊరు పక్క గ్రామాలు 10 గ్రామాల నుంచి మా ఊరికి వస్తారు చదువుకోవడానికి. గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి నేను చదువుకున్నప్పటి నుంచి అదే స్టైల్. ఊర్లో విద్యా కమిటీ వాళ్ళని చూసుకోవడం, వచ్చిన టీచర్లతో మాట్లాడడం, ఇవన్నీ. చిన్న చిన్న